హర్షవర్ధన్ రామేశ్వరన్ కానీ జనరల్గా మనం అందరూ కూడా యానిమల్ గురించి లేదంటే స్పిరిట్ గురించి మాట్లాడతాం కానీ బట్ యువర్ జర్నీ స్టార్ట్స్ లాంగ్ అవే ఎట్ అర్జున్ రెడ్డి గారు. అవును సార్, అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి. సో అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సందీప్ రెడ్డి వంగని చూడగానే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. బట్ ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది ఎంత స్వీట్ అనేది, ఆయన రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది, ఎలా రెసిప్రొకేట్ చేస్తారు అనేది. సో మరి మీ ఇద్దరికి ఎలా కుదిరింది ఇంత డెడ్లీ కాంబో అనేది, ఎలా సెట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అదే సార్, అది హ్యాపెండ్ సార్. లైక్ అది ఆ ఫ్లోలో ఇప్పుడు ఆయన ఒక నమ్మకం పెట్టుకున్నారు, ఏదో సంథింగ్ గ్రామీ ఆ టైంలో ఏదో సంథింగ్ చేయగలడు నా ఫిల్మ్కి అని చెప్పి ఆయన పెట్టుకున్న నమ్మకం. సార్ నేను కూడా ఆయనకి ఆ టైంలో చేయాలి బాగా అని చెప్పి ఇచ్చేసి, సో వాట్ ఆయనకి ఏం కావాలి సౌండ్గా నాకు ఇలా డిఫరెంట్గా కావాలంటే, సో అది చేసేటప్పుడు ఫస్ట్ ఆ క్రాక్ చేసిన మ్యూజిక్ మేము ఏంటంటే ఆ క్లాపు జన్ జన్ జం, సో అలాంటి కొన్ని సౌండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఓకే ఈయన ఒక డిఫరెంట్ సౌండ్ అయితే ఇష్టపడుతున్నా, ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాగా అని చెప్పి అలాగా స్టార్ట్ అయింది. ఇంట్రెస్టింగ్ అంటే యానిమల్కి వచ్చేసరికి అంటే చాలా మంది ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్స్. బట్ అంటే మీకు ఓన్లీ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనగానే మీరే గుర్తు రావడానికి అంటే ఏంటి, ఎలా, ఎందుకు అంత మీ ఇద్దరి మధ్యన అంత కమ్యూనికేషన్ ఏంటది? అంటే కమ్యూనికేషన్ అంటే ఒక సింక్ సార్. అంటే నేను అంటే అర్జున్ రెడ్డి నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి ఆయనకి నాకు కావాల్సింది ఈయన ఇవ్వగలడు అని ఒక నమ్మకం ఆయనకు ఉంది. నమ్మకం అది చెప్పారు కూడా. ఓకే, ఐ మీన్ యానిమల్ అనేది నేను నాకు బయట వేరే కంపోజర్స్ చెప్పినా బట్ ఐఎమ్ ష్యూర్, బట్ నువ్వే నాకు కరెక్ట్, మనం చేయగలం అంటున్నాను, నువ్వేం చెప్తావు, వాట్స్ యువర్ పాయింట్, నువ్వేంటి చేయగలవా ఇదంటే సార్ నేను డెఫినెట్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, సో నేనైతే నీతో వెళ్తానని నేను డిసైడ్ అయ్యండి. సో అందరూ ఎవరెవరో చెప్పినా కూడా ఏ నేమ్స్ చెప్పినా నేను వాట్ యూ సే అంటే 100% సార్ నేను ఐ బిలీవ్ ఇన్ యూ, మీరెలా నన్ను నమ్మకం పెట్టినా ఆ ట్రస్ట్ నేనైతే నేను నిలబెట్టుకుంటాను, అసలు 100% తగ్గనివ్వను అని చెప్పి దెన్ వీ స్టార్టెడ్. ఓకే, ఎలా ఉంటుంది సార్ వర్కింగ్, అంటే ఆయనతో వర్కింగ్ ఎలా ఉంటుంది మీకు, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ అంటే మేము యానిమల్ ఈ కబీర్ సింగ్ చేసేటప్పుడు అర్జున్ రెడ్డిలో అంత కూర్చున్నంత దీనికి టైం స్పెండ్ చేయలే. ఎందుకంటే ఆయన ఒక వన్ డేకి ఇక్కడ ఏదో ఒక చెన్నైకి వచ్చేటప్పుడు ఒక సంథింగ్ ఒక అపాయింట్మెంట్ ఎవరినో కలవడానికి ఆర్టిస్ట్ది చూడడానికి వచ్చేటప్పుడు అలాగ ఒక 1 hour కూర్చోవడం అలాగే జరిగింది. బట్ లాస్ట్ ఒక రిలీజ్ ముందు ఒక వన్ మంత్ బాగా కూర్చున్నాం. ఓకే, దాని ముందంతా అలాగే చేసేవాళ్ళం. ఆయన అటు నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు వేరే సిట్టింగ్ వచ్చేటప్పుడు ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకునేటప్పుడు ఒక 1 day అలా కూర్చునే వాళ్ళం. ఓకే, సో ఎందుకంటే ఈ ఫిలింకి ఆయనకి అసలు టైం అనేది దొరకలేదు. ఓకే, సందీప్ గారికి అదే యానిమల్కి ఈ చాలా అన్నీ ఈయనే చేసేవారు కదా, అంటే క్యారెక్టర్ ఇచ్చేయడం, అది చేయడం, అది చూసుకోవాలి, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఎక్కువ తిరిగేవాడు పాప, ట్రావెల్ అది ఇది. సో ఆ ఇదిలోని ఒక టైంలో ఇటు వచ్చేటప్పుడు ఇటు ఒక క్రాక్ చేసేవాళ్ళం సౌండ్. ఓకే, ఇది మేజర్ థీమ్స్ అన్నీ అలాగే చేసినవి. బట్ లాస్ట్ ఫిలిం అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక 1 month అక్కడ కూర్చున్నాం. డే అండ్ నైట్ తెలిసేది కదా ఆయన అయితే, ఫుల్గా ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు, ఫుల్ డెడికేటెడ్. ఆ సీట్ మీద ఎడిటింగ్లో కూర్చొని చేస్తానే ఉంటారు. ఆ తర్వాత వెళ్ళటం, ఎందుకంటే ఆ సినిమాకి ఆయన యానిమల్ ఆయన ఎడిటింగ్ కాబట్టి నైట్ మిడ్-నైట్ వెళ్ళి మళ్ళీ నిద్ర వస్తుందంటే వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ కూర్చునేవాడండి. ఆ నిద్రపోకు, ఎక్కడ నిద్ర వచ్చేస్తుందని. ఓకే ఓకే, అనేవాళ్ళు మాకన్నా సరే ఇలా బ్రో, ఇలా ఉంటే హెల్త్ పాడవుతుంది, కొద్దిగా నిద్ర కొద్దిగా పడుకోండి అంటే అలా వెళ్ళినా కూడా ఒక కొద్దిగా పడుకుంటే ఒక అరగంట పడుకొని మళ్ళీ వచ్చేస్తారు. సో అలాగా టోటల్ మైండ్ ఎవ్రీథింగ్ ఫోకస్డ్గా ఉంటారు కాబట్టి. అవును, ఆ రేంజ్ హిట్ 900 కోట్లు 1000 కోట్ల దగ్గరికి వచ్చిందంటే సీరియస్గా అంత అంటే నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి చెప్తున్నా. అలా వర్క్ చేశారు. ఒక పాయింట్లో అయితే ఆయనకి అక్కడప్పుడు ఇది ఎక్కువ అయ్యింది, అంటే పొల్యూషన్ బాగా ఇదయ్యి అక్కడ ఆఫీస్ అంతా అద్దాల్లోనే ఉంటాయి. ఇక్కడలాగా మనకి హైదరాబాద్ లాగా ఓపెన్ గా ఇదిగా ఉండదు, అక్కడ ఫ్రీగా ఉండదు.
హెయిర్కి ఆయనకి బ్రాంకైటిస్ ఇది ఏదో వచ్చింది. సో దగ్గు మాకైతే భయం అయింది, అయ్యో ఏంటి అలాగా రిలీజ్ వేరే ఉంది ఇది అని. అప్పుడు ఆయన నెబులైజర్ పెట్టుకొని వర్క్ చేసేవాడు అలాగా, ఒక ఇది పెట్టి. అంత హార్డ్ వర్క్ పెట్టారు